అదేవిధంగా మన రాష్ట్రంలో అయినటువంటి మిస్సెస్ అనిత అగస్టిన్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. మన సంఘ సెక్రటరీ గారు అయినటువంటి సదానంద్ బోస్ రెవరెండ్ ఇమ్మాన్యుయల్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను. To us a child is born, to us a son is given, and the government will be on his shoulders, and he will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Good evening, everyone. We welcome you all in the precious name of our Lord and Savior Jesus Christ. Today is a very special day for all of us as we celebrate our Sunday School Christmas program with songs, skits, and message of Christ's birth. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన రాజా, నీకు లెక్కలేని వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ రీతిగా సండే స్కూల్ యొక్క క్రిస్మస్ PC and DC members, Women's Fellowship, Youth Fellowship, Come on.
ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము క్రొత్త నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 14వ వచనం వరకు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళింది. యోసేపు దావీదు వంశములోని గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను భయపడకూడదు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండట చూచి మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండని. ఇంత మటుకు దేవుని వాక్యం. డాక్టర్ జి. జాన్ అగస్టిన్ ఏమంటున్నారంటే, నేను నీ యొక్క హృదయంలోనికి వస్తాను, నీ హృదయంలో నేను జన్మిస్తాను కదా, నిన్ను ఒక నూతన సృష్టిగా చేస్తాను. కాబట్టి చిన్నపిల్లలు మీరందరూ కూడా మరి యేసు ప్రభు వారి కొరకు ఆనందించండి, ఆయన కొరకు ఎత్తండి, ఆడండి, అన్నీ చేయండి. కానీ చివరికి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రమ్ము. కమ్ ఇన్ టు మై హార్ట్ లార్డ్ జీసస్, దేర్ ఈస్ రూమ్ ఫర్ యూ. ఇంగ్లీష్లో పాట ఉంది. Oh, come to my heart, Lord Jesus, there is still room in my heart for thee. So come into my heart. నా హృదయంలో నీ కొరకు ఖాళీ ఉంది కాబట్టి నా హృదయంలోకి రా. ఈ క్రిస్మస్ సమయంలో, ఈ క్రిస్మస్ దినములలో నీవు నా హృదయంలోకి రా, నన్ను నిబిడ్డగా చేసుకో, నేను నిబిడ్డగా ఉంటాను. నీవు ఉంటేనే నాకు సంతోషము, నీవు ఉంటేనే క్రిస్మస్ అంతా కూడా సంతోషకరంగా ఉంటుందని మరి మనం క్రీస్తునందు ఆనందించాలి. దేవుడు వాక్యాన్ని దీవించి ప్రవచనములన్నీ
invite our beloved secretary, Mr. Sadanand Moses, to share his greetings. ఈవినింగ్ వన్ అండ్ ఆల్ యేసు క్రీస్తు పేరిట శుభములు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఇట్స్ ఎ గ్రేట్ జాయ్ టు సీ యూ ఆల్, ఎస్పెషలీ చిల్డ్రన్. మరి అయ్యగారు చెప్పినట్లుగా మరి క్రిస్మస్ అనగానే స్కిట్స్, మంచి శాంతా క్లాస్ టోపీలు ఎంత చక్కగా కనపడుతున్నాయి. మరి ఇంత బాగా అరేంజ్ చేసినందుకు మరి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ విక్టర్ గారికి, మరి టీచర్స్ ప్రతి ఒక్కరికి, షెలా గారికి, విన్నీ గారికి, రాణి గారికి, డేజీ గారికి మరి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మరి ఎన్నో స్కిట్స్ మీద వై వి సెలబ్రేట్ క్రిస్మస్, ఎందుకు క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసుకుంటాం? అందరికీ తెలుసు, యేసు ప్రభు వారు పుట్టిన దినము మనం సెలబ్రేట్ చేసుకుంటాం కదండి. ఆయన పుట్టినప్పుడు ఎంత సిగ్నిఫికెన్స్ ఉందా లేదా అనేది ఓన్లీ గొల్లలు జ్ఞానం ద్వారానే మనకు తెలిసిందే. గొల్లలు ఏం చేశారండి, వాళ్ళకి దూత ద్వారా వాళ్ళకి ఆ వార్త తెలియబడడం జరిగింది. మరి జ్ఞానులు వాళ్ళు తెలుసుకున్నారు అంతే కదండి. ఎవరైనా తెలియపరిచారు ఆ జ్ఞానానికి, వాళ్ళ జ్ఞానంతో వాళ్ళకి తెలుసుకున్నారు. సో జ్ఞానులు పూజించారు, గొల్లలు ఆరాధించారు. ఓకే, అది పక్కన ఉంచితే వై హీ హాస్ కమ్ టు దిస్ వరల్డ్, బికాజ్ ఆఫ్ గ్రేట్ లవ్ ఫర్ us. మరి యోహాను 3:16 చెప్పినట్లుగా మరి ఎంతగా ప్రేమించాడంటే మనల్ని, ఆయన కుమారుడినే ఇక్కడికి మన మధ్యకి పంపించాడు. ఎందుకు అంటే మనల్ని రక్షించడానికి. అక్కడ కనపడింది ఏంటంటే గ్రేట్ లవ్. ఆయన మన పట్ల ఉన్న అమితమైన ప్రేమ వల్ల ఆయన కుమారుడిని ఇక్కడికి వచ్చాడు. నేను చెప్తున్నట్లుగా విమెన్స్కి, మరి దేవుని కుమారుడు ప్యాలెస్లో కదా ఉండాలి, ప్యాలెస్లో కదా పుట్టాలి, కాకుండా ఎంతగా తగ్గించుకొని ఆయన పశువుల పాకలో జన్మించాడు. అండ్ చిల్డ్రన్ ఫర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ సండే స్కూల్ క్రిస్మస్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మరి రామ్ అన్నారు, కాకపోతే ఇది దేవుడు ఇచ్చిన ఆధిక్యత అందరికీ తెలుసండి. మరి అది మరి ఎట్టి పరిస్థితుల్లో వద్దండి, మీరు ఎలాగైనా రావాలి అని చెప్పినప్పుడు మరి మా ఒక నిమిషం డాక్టర్ గారు లాక్ అండ్ కీలో wonderful of all. Good evening and a warm welcome. So children to come forward class wise. Emmanuel Nissi. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ నా ప్రభు అయిన క్రీస్తు. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనము. మార్నింగ్ ఎవరీవన్, మై నేమ్ ఇస్ జార్జ్. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినారు. A Savior has been born for you. He is the Messiah, the Lord. Luke 2nd chapter 11th verse. Everyone, I am Hannah Manvi. Today I tell these dialogues. Today in the town of David, our Savior has been born to you. He is the Messiah, the Lord. The Lord. Luke chapter 2:11 to us.
పుట్టినారు. They are from primary class. As a child is born, unto us a son is given for the Lord. Isaiah chapter 9 verse 6. Unto us a child is born, unto us a son is given. Government shall be upon his shoulders, and he will be called the Wonderful God, the Everlasting Father, the Prince of Peace. Thank you. నేను ప్రైమరీ క్లాస్. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారము ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. థ్యాంక్ యూ. Isaiah chapter 9 verse 6. For unto us a child is born, unto us a son is given, and the government will upon his shoulder. His name will be called Wonderful Counselor, Mighty God, Everlasting Father, Prince of Peace. Thank you. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be for all the people. For unto you is born in this day in the city of David, who is Christ the Lord. Luke 2nd chapter 10-11 verse. Thank you. Good evening everyone. My name is Krishanani. I am from junior class. Today's memory verse, Luke 2nd chapter 10-11 verse. And the angel said to them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall to be all. Unto you born this day in the city of David Savior, which the Christ the Lord. Thank you. Everyone, my name is Leah Evangeline from junior class. 2nd chapter 10-11 verses. The angel said unto them, Fear not, I will bring you good tidings of great joy, which shall be to all people. Unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. Thank you. Everyone, my name is Vivan Truman. Today I will be saying St. Luke chapter 2 verses 10-11. But the angel said to them, Don't be afraid. I am here with good news for you, which will bring great joy to all people. It was in this day in David's town our Savior was born, Christ the Lord. Thank you. Good evening everyone. My name is Vivan Truman. Today I will be speaking on St. Luke's chapter 2 verses 10-11. But the angel said to them, Do not be afraid. I bring you good news that will cause great joy for all people. Today, in the town of David, the Savior has been born to you. He is the Messiah, the Lord. Thank you. My name is Shalom Devraj from junior class. Today I will be speaking on St. Luke's 2nd chapter 10-11 verses. And the angel said unto them, Fear not, for behold, I bring good tidings of great joy, which shall be to all people. For unto you is born this day, which is Christ the Lord. Good evening everyone. My name is Lisa. I am from junior class. Today's memory verse is taken from the book of St. Luke's 2nd chapter. And the angel said unto them, Fear not, for behold, I bring you good tidings of great joy, which shall be to all the people. For he is born that day in the city of David, who is Christ the Lord. Thank you. Good evening everyone present here. I am Matthew and I would like to recite St. Luke 2nd chapter 8-14 verses. They were in the same country. Shepherds were living out in the fields, watching over the flock by night. And behold, the angel of the Lord. And have a nice day. And behold, an angel of the Lord stood around them, and the glory of the Lord stood before them, and they were greatly afraid. For behold, the angel said to them, Do not be afraid, for behold, I will bring you good tidings and great joy, which will be to all the people.
for the Savior born to you in this day. Chapter 2, verse 8 to 14. Now there were in the same country shepherds living out in the fields, keeping watch over their flocks by night. Then the angel of the Lord. Second chapter 8 to 14. Now they were in the same, keeping watch over the flock by night, and behold, an angel of the Lord stood before them, and the glory of the Lord. I am R. Jesse from intermediate class. లూకా 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించి. Luke 2nd chapter 8 to 14. Now they were in same country, shepherds living out in the field, watch over their flock. దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ వారి మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను. అయితే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. Good evening everyone. My name is Aaron Richard John. I am from senior class. The memory verse for today is St. Luke 1st chapter 26 to 35 verses. I repeat, St. Luke 1st chapter 26 to 35 verses. And now in the 6th month, the angel Gabriel was sent by God to a city of Galilee in Nazareth, to a virgin betrothed named of man Joseph. Of his kingdom there will be no end. And when Mary asked the angel, how can this be? Now in the 6th month, the angel Gabriel was sent by God to a city of Galilee named Nazareth, to a virgin betrothed to a man whose name was Joseph, of the house of Thank you. We shall continue. I am Sanjana from senior class. Today's memory verse is from St. Luke 1st chapter 26 to 35 verses. Now in the 6th month, the angel Gabriel was sent by God to a city of Galilee named Nazareth, to a virgin betrothed to a man who. Grace of senior class. The memory verse for today is taken from the book of St. Luke 1st chapter 26 to 35 verses. Now in the 6th month, the angel Gabriel was sent by God to a city of Galilee named